నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమం సాగిందని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గండమళ్ల రాములు, సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడం కోసం క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పోరాడాలని అన్నారు. సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమంలో భాగంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గండమళ్ల రాములు, సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం, రైతాంగం, ప్రజల హక్కులను కాలరాసే విధంగా పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరించారని ఆరోపించారు. విద్యుత్ సవరణ చట్టం, విత్తన చట్టం ద్వారా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీపీజీ రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చి 30 కోట్ల మంది వ్యవసాయ కార్మికుల బతుకులను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలను, సంపద సృష్టించే కార్మిక వర్గాన్ని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వంపై ప్రజలందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మన్నెం భిక్షం, మంత్రాల మంగమ్మ, రైతు సంఘం మండల కార్యదర్శి కంది దామోదర్ రెడ్డి, నాయకులు చెనగోని వెంకన్న, పోకల శశిధర్, మైనం శివప్రసాద్, పోకల ఝాన్సీ, భీమగాని విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, కొల్లు వెంకన్న, టి పార్వతమ్మ, రమణ, అనిత, నిర్మల, ఎల్లమ్మ, పుల్లమ్మ, కంచర్ల జానయ్య, పాలడుగు చంద్రయ్య, పరశురాములు, పోలకోని యాదమ్మ, సైదమ్మ, రూతమ్మ, నల్ల శ్రీనివాస్, ఎలుక కోటిరెడ్డి, లింగయ్య, సైదులు, భిక్షం, యాదగిరి, పుష్ప, రుద్రమ్మ, సైద తదితరులతో పాటు ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్ఫూర్తితో ఆనాడు భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి ఆ స్ఫూర్తితోటి ప్రజలందరూ బయటికి వెళ్ళి రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ తమ సమస్యల కోసం పోరాటాలకు సిద్ధమయ్యే విధంగా ఈరోజు బయటికి రావడం అనేది జరిగింది. ఇందుకు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు అనేకమైనటువంటి భారాలు మోపి ఏళ్ల సంవత్సరాలు సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసే విధంగా మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆ కాలయాపన చేస్తూ చట్టాలు రద్దు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రైతాంగానికి విత్తన సవరణ చట్టం తీసుకొచ్చి, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చి రైతులను మరింత పేద రైతులను మరింత కార్మికులుగా చేసి వ్యవసాయ రంగాన్ని దివాలా తీసేటటువంటి పరిస్థితి రైతాంగం విషయంలో కనపడతా ఉంది. కనీస వేతనం 26,000 నిర్ణయించాలి, ప్రతి కార్మికునికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, వ్యవసాయ కార్మికులకు గిట్టుబాటు ధర చట్టాన్ని తేవాలని, పార్లమెంట్లో దాన్ని ఆమోదించాలనే డిమాండ్ తోటి, అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 3 రంగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిప్పర్తి మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రామ్జీ బిల్లును వెంటనే ఉపసంహరించుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మిక కర్షక ఐక్యత పోరాటాలు ఇక ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. జైల్ భరో కార్యక్రమంలో అందరం కార్మికులు మొత్తం పాల్గొన్నాము. అందులో భాగంగా ఆశా వర్కర్లను కూడా అందరం పాల్గొన్నాం, ప్రతి ఒక్కరూ. అయితే మేము ఇప్పుడు 2006 నుంచి చేస్తున్న ఆశా వర్కర్లుగా ఫిక్స్డ్ వేతనం అనేది లేదు.
ప్రమాద బీమా లేదు, ESIPF లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. చనిపోయినా కానీ ఏమీ మాకేం బెనిఫిట్ లేదు. మాకు పని ఒత్తిడి చాలా ఉంటుంది. ఊళ్ళల్లో ప్రతి ఒక్కటి మేము లేని ఏం పని కాదు. ప్రతి ఒక్కటి రిపోర్ట్ ఇస్తేనే హాస్పిటల్లో పని జరుగుతుంది ఏదైనా. అందుకనే మాకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అన్నిటికీ రేట్లే పెరుగున్నాయి. అందువల్ల మాకు ఈ డబ్బులు సరిపోవట్లేవు, ఈ జీతం సరిపోవట్లేదు. జీతం అంటే జీతం కాదు, ఇది ఏమైనా పారితోషికం. మాకు కేసులను బట్టి పారితోషికం ఇస్తారు కాబట్టి ఈ పారితోషికాలు మాకొద్దు. ఫిక్స్డ్ వేతనం కావాలి. అన్నిటికీ ధరలు పెరిగినాయి, ఏమి సరిపోవట్లేదు. పిల్లల చదువులకు కూడా సరిపోవట్లేవు. ఈ డబ్బులు కనీస వేతనం 26,000 మాకు ఇవ్వాలని గవర్నమెంట్ని అడుగుతున్నాం.